Hi everyone, welcome to our YouTube channel అమెరికాల ఆద్య. హాయ్ అందరికీ. యుఎస్ఏలో ఇదైతే మా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో మా పాప నేను కలిపి ఇక్కడ వ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఆర్ యూ రెడీ హనీ? యుఎస్ఏలో మా ఫస్ట్ వ్లాగు ఈరోజే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో స్టార్టింగే మేము ఏంటి అంటే టెంపుల్స్తో స్టార్ట్ చేద్దామని ట్రయల్ వేస్తున్నాను. ఏంటంటే ఈరోజు మేము హ్యూస్టన్లో ఉండే కొన్ని టెంపుల్స్ విజిట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము యుఎస్ఏలో టెక్సస్ స్టేట్లో ఆస్టిన్లో ఉంటామన్నమాట. ఇక్కడికి మాకు 2.5 అవర్స్లో హ్యూస్టన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కొన్ని టెంపుల్స్ అయ్యి ఉంటే విజిట్ చేద్దామని మా ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ అవుతున్నాం ఈరోజు. సో మాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ వ్లాగ్ అనమాట యూట్యూబ్లోని. మీరందరూ కూడా మాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు చాలా వరకు టెంపుల్స్ కవర్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మార్నింగ్ వెళ్తే ఏంటి అంటే ఎక్కువ టెంపుల్స్ని కవర్ చేయలేమని చెప్పి మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అయిదామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మార్నింగ్ 9 to 12 చాలా టెంపుల్స్ ఓపెన్ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో ఎండ కూడా ఉంటుంది, ఎందుకులే అని చెప్పి కొంచెం ఈవినింగ్ స్టార్ట్ అయితే బెటర్ అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని ఇంకా మేము గబగబా లంచ్ అయితే చేసేసి ఇక్కడ 2 o'clockకి ఇప్పుడు స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటి అనుకుంటున్నామంటే డే అంతా ఓపెన్ ఉండే టెంపుల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అవి విజిట్ చేసుకుంటే ఏ టైంలో వెళ్ళినా ఓకే కాబట్టి అక్కడికి వెళ్దామని ఫస్ట్ అయితే మేము మీనాక్షి టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తుంది మీనాక్షి టెంపుల్కి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోదాము. గబగబా అందరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వాలి. ఓకే, మళ్ళీ అక్కడ కలుసుకుందాం. బాయ్. మనకి మధురై మీనాక్షి టెంపుల్ బాగా ఫేమస్ కదా తమిళనాడులోని. సో ఇక్కడ కూడా మీనాక్షి అమ్మవారే ఉంటారు. ఇది దాని రిప్లికా అన్నమాట. ఆర్కిటెక్చర్ అది మరీ తమిళనాడులో ఉన్నంత గ్రాండ్గా ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. మేబీ వెళ్ళి చూసిన తర్వాత అయితే కానీ తెలియాలి. సో మేమైతే స్టార్ట్ అయినాము ఆల్రెడీ, ఆన్ ద వేలో ఉన్నాము. మేమైతే ఆల్మోస్ట్ ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. నేనైతే ఈ కార్లో నుంచే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అసలు చూడండి ఆర్కిటెక్చర్ అది బాగా అనిపిస్తుంది నాకైతే ఇండియాలో టెంపుల్ చూసిన ఫీలింగే వచ్చింది. చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ చుట్టూ అంతా పార్కింగ్ కూడా బాగానే అనిపిస్తుంది ఇక్కడ. ఈ మీనాక్షి టెంపుల్ని అయితే 1982లో బిల్డ్ చేశారంట. సో ఇది టోటల్ 5 acresలో బిల్డ్ చేశారంట. ఇది యుఎస్లోనే 3rd ఓల్డెస్ట్ హిందూ టెంపుల్ అంటారంట దీన్ని. అండ్ ఇక్కడ మెయిన్ ఎవరు ఉంటారంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీనాక్షి దేవి. సో ఈ ఆర్కిటెక్చర్ అది చూస్తే నాకు అసలు భలే అనిపిస్తుంది. టోటల్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. చూడండి ఇక్కడ తినైతే నా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. నేనైతే ఇప్పుడు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి నడుచుకొని వెళ్తా ఉన్నాను. సో ఇక్కడ ఆ పెద్ద ద్వారం కూడా ఉంది. సో అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి లోపలికి వెళ్తున్నాను. అలా వెళ్తూ ఉంటే స్టార్టింగ్లోనే ద్వారంకి లోపలికి వెళ్ళే మధ్యలోని ఒక వినాయకుడి బొమ్మను అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అదైతే చాలా పెద్దగా ఉన్నది, చూడటానికి చాలా అందంగా కూడా కనిపించింది నాకు. దాన్ని ఒకసారి క్యాప్చర్ చేయాలని చూపిస్తున్నాను మీకు. చూడండి. ఇప్పుడు నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో డైరెక్ట్గా అమ్మవారి దర్శనం కాకుండా ఇంకా ఇక్కడ మిగతా దేవుళ్ళు కూడా ఉన్నారు. సో చుట్టూ మిగతా దేవుళ్ళ విగ్రహాలను పెట్టి ప్లేస్ చేశారనమాట వీళ్ళు. ఇక్కడ అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వాటిని చూసేద్దామని లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నాకు స్టార్టింగే ఎంట్రన్స్లోని ఆంజనేయ స్వామి దర్శనం అయితే కలిగింది. చూడండి అసలు. ఆ తర్వాత కుమారస్వామి. ఇక్కడ అంటే 4 వైపులా 4 ద్వారాల్లాగా పెట్టినట్టు చుట్టూ 4 పక్కల పెట్టారు. దీని నుంచి బయటకు వస్తే చుట్టూ తిరగడానికి కూడా ఉంటది. మధ్యలో మీనాక్షి అమ్మవారు ఉన్న
టెంపుల్ అయితే ఉంది. ఇక చుట్టూ అయితే మిగిలిన దేవుళ్ళన్నిటిని ప్లేస్ చేశారు. సో, ఈ గ్రౌండ్ అది గూడా అసల చాలా అనిపిస్తుంది చుట్టూన. మీరు చూస్తూ ఉంటే సేమ్ ఇండియాలో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదో ఇక్కడ కూడా అలాగే చేశారు. సో, వీళ్ళు ఖచ్చితంగా ఇండియా నుంచే పిలిపించారంట. తమిళనాడులోని మంచి మంచి ఆర్కిటెక్చర్స్ ఉంటారు. సో, ఆళ్ళని పిలిపించి ఈ మీనాక్షి దేవాలయం అయితే కట్టిచ్చారంట. ఈ మీనాక్షి దేవాలయాన్ని కట్టించడానికి తమిళనాడులో ఉన్న ఆర్కిటెక్ట్స్‌ని పిలిపించారంట. ఇండియా నుంచి వచ్చి వాళ్ళే కట్టారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడోళ్ళకి మనకి ఆ స్ట్రక్చర్‌లయి తెలీదు కదా! ఎలా ఉంటాయి అనేది. అందుకని ఇంకా ఇండియా నుంచే పిలిపించి కట్టిచ్చారిక్కడ. చూసినట్టయితే చాలా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా! సో, ఇవన్నీ ఏంటంటే తమిళనాడులోని ఆళ్వారు అండ్ నాయనార్స్ ఉంటారు కదా! వాళ్ళ విగ్రహాలనమాట. చాలా చక్కగా అన్నీ ప్లేస్ చేసి ఉంచారు ఇక్కడ. చూడ్డానికి కూడా చాలా అనిపిస్తుంది. ఇక్కడైతే మేము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి మెయిన్ టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూసుకుంటే చుట్టూ అన్ని విగ్రహాలు ప్లేస్ చేసి ఉన్నాయి. మెయిన్ మీనాక్షిదేవి ఉంటారు. ఈ సైడ్‌న ఇప్పుడు నేనైతే వెళ్తుంది ఇక్కడ పార్వతీమాత. సో, ఇది పార్వతీమాత విగ్రహం అనమాట. మెయిన్ టెంపుల్‌లోనే శివుడు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మీరు చూస్తుందయితే శివుడి విగ్రహం. ఆ ఒక పక్కన మీనాక్షి అమ్మవారు వాటి యొక్క స్వరూపాలు ఇక్కడ కిందన డిస్‌ప్లే కోసం ప్లేస్ చేసి ఉన్నారు వాళ్ళు. ఇదైతే మెయిన్ టెంపుల్ మీనాక్షి అమ్మవారి విగ్రహం. నేను దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను. సో, దూరం నుంచే చూపిస్తున్నాను. ఇంకా ఇది అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం. చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మా పాప చూడండి ఏదో భక్తున్నట్టు లేదో ఫోటో కోసమో మరి మొత్తానికైతే అక్కడికెళ్ళి దండం పెట్టి నన్ను వీడియో తీయమని చెప్తుంది. గరుడ స్తంభం ఇండియాలో మనకి టెంపుల్స్ ముందు ఎట్లా అయితే ప్లేస్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే ప్లేస్ చేశారు. ఇదైతే గుడి కట్టించినప్పుడు స్టార్టింగ్‌లో కట్టలేదంట. దీన్ని గుడి కట్టించాక 13 సంవత్సరాల తర్వాత ఇక్కడ పెట్టారంట. ఈ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మాయి బయటకొచ్చి ఫుల్‌గా చుట్టూ తిరుగుతూ ఆడుతుంది చూడండి ఎలాగా. మీకు మెయిన్ ఎంట్రన్స్‌లో ఒక గణేషుని చూపించాను కదా! ఆ గణేష్ నచ్చాడంట మా పాపకి. సో, అందుకని ఇంకా అక్కడ ఒక ఫోటో తీయమని అడిగింది. ఇక మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత మీకు చుట్టూ కొన్ని గుళ్ళైతే చూపించాను కదా! దీని చుట్టూ ఉంటాయి అని. అందులోని ఇక్కడ సీతారాముల విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే. దాని తర్వాత ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. యూజువల్‌గా మనం చూసే ఆంజనేయ స్వాముల కన్నా. నెక్స్ట్ దాని పక్కనే కొంచెం ఇట్లా వస్తే రాధాకృష్ణులది కూడా ప్లేస్ చేసి ఉంచారు ఇక్కడ. ఇంకా తర్వాత మేము గుడి నుంచి బయటకొచ్చేసాము. బయటకొచ్చేసిన తర్వాత కొంచెం వెనక్కెళ్ళి చూస్తే ఇక్కడ ప్లే గ్రౌండ్ అంతా ఉంది. సో, అది చాలా అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి. ఇది చాలా పెద్ద ల్యాండ్‌లో కట్టడం వల్ల అన్నీ కవర్ చేయగలిగారు ఇక్కడ. సో, ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది వెనక్కి వెళ్ళి. ఈ ఉయ్యాలను చూసి మేము కూడా ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయాము. ఒకసారి అందులో కూర్చొని ఊగాలని ఊగుతూ ఉన్నాము. ఇక్కడ మా పాప అయితే దాని డ్రెస్సు కంఫర్టబుల్‌గా లేకపోయినా కూడా ఇక్కడ బాయ్స్‌తో ఈక్వల్‌గా గేమ్స్ అయ్యి ఆడదామనేసి క్యూ కట్టి ఇంకా దాన్ని జారడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నది అలా. ఈ మీనాక్షి దేవి టెంపుల్‌లోని ఇక్కడ ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే పీకాక్ శాంక్చురీ అనమాట. సో, ఈ ప్లే గ్రౌండ్ పక్కనే చాలా పీకాక్స్ అయితే ప్లేస్ చేసి ఉంచారు. అవి చూడ్డానికైతే చాలా అనిపిస్తున్నాయి. మేము అది పురి విప్పుతదేమో అని చాలాసేపు వెయిట్ చేసాము. కానీ వాటికి మేబీ పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయో లేకపోతే ఏదన్నా కండిషన్స్‌లో ఇప్పుతాయో తెలీదు కానీ ఎంతసేపు ఉన్నా కూడా అవైతే ఇప్పలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి మేము వచ్చేసాం అక్కడి నుంచి. మా పాప మాత్రం ఆ ఉయ్యాలను వదిలి రానంటుంది. ఇంక అట్లా అలా ఊగుతూనే ఉన్నది. మేమందరం వెళ్ళిపోతున్నామన్నా కూడా ఇంక అది ఊగుతూనే ఉంటుంది. మొత్తానికైతే అక్కడి నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చి కానీ ఇక్కడ చుట్టూ చూసుకుంటే చాలా ప్లేస్ ఉండడం వల్ల పరిగెట్టుకొని ఆడుతా ఉంది చుట్టూ అంతాన. చాలా అనిపించింది.
ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంది, మనకి కావాలంటే తినొచ్చు కూడాను. సో మీనాక్షి దేవి టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే స్వామినారాయణ టెంపుల్కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. సో స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. స్టార్ట్ అయ్యి అది ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అనమాట. మేము ఆల్మోస్ట్ అప్పటికే 5:30 అయిపోయింది. సో ఫాస్ట్గా స్వామినారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ. ఇది చూస్తే మీరు బయట నుంచి స్వామినారాయణ టెంపుల్ వ్యూ అనమాట. ఇది కూడా అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది బయటికి. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ స్వామినారాయణ టెంపుల్ని 22 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లోని బిల్డ్ చేశారంట. మీరు చూస్తుందైతే ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా ఉంది. ఇంకా తర్వాత నేనైతే గుడి లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మీరు చూడండి అసలు టెంపుల్ దూరం నుంచి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అబ్బా అసలు ఆ వ్యూ చూడండి అసలు ఎంత అందంగా ఉందో. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. ఇది ఈవినింగ్ 4 to 6 టైమ్స్లో ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ అయితే 9 to 12 అంట. ఆ టైంలో బాగా ఎండ ఉంటుంది, ఇంకా నడలేమని చెప్పి ఈవినింగ్ టైంలో వచ్చాము మేము ఇక్కడ. చూడ్డానికైతే నాకు చాలా బాగా కనిపిస్తుంది. టోటల్గా ఈ టెంపుల్ని టర్కిష్ లైమ్ స్టోన్ అండ్ ఇటాలియన్ మార్బుల్తో చేశారంట. అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ టెంపుల్ మొత్తానికి $7 million ఖర్చు అయిందంట. సో దీన్ని ఇండియా నుంచి 175 మెంబర్స్ వచ్చి ఇక్కడ బిల్డ్ చేశారంట. ఈ టెంపుల్ని ఇక్కడ 2002లో స్టార్ట్ చేశారంట. టోటల్ 28 మంత్స్ పట్టింది. అంటే 2004లోని ఎండ్ అయిందంట. సో ఇక్కడ మెయిన్ ఎవరుంటారు అంటే భగవాన్ స్వామినారాయణ స్వామి స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తే టెంపుల్ ముందు బాగా వాటర్ అది వేసి ఒక పూల్లాగా పెట్టారనమాట. అది పూలని అనలేము. ఆ టెంపుల్ యొక్క రిఫ్లెక్షను ఆ వాటర్లో బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక మేమైతే టెంపుల్ లోపలికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము రావడమే లేట్ అయింది కదా. సో లోపల క్లోజ్ చేసేస్తారు, అందుకని ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం అందరం కూడా. ఇక్కడ చూడండి బయట నుంచి అయితే ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. సో లోపల ఇక్కడ మీకు చూపించడానికి కష్టం, ఎందుకంటే ఈ లోపల ఏం తీయనివ్వరు వీడియోస్ అవినా. మనం లోపలికి వెళ్ళి పీస్ఫుల్గా చూసి రావడానికి మాత్రమే. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. అసలు ఆ కార్వింగ్ అది చూడండి ఎంత బాగా చేశారో. ఆ ఫినిషింగ్ అది చూస్తే అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక మా హస్బెండ్ నేను ఒక ఫోటో దిగాలి అని చెప్పి ఇక్కడ ఎలా అయినా ఇంకా నించొని దిగాము. ఇక బయటకు వచ్చిన తర్వాత మా పాపనైతే అసలు ఆపలేకపోతాము. ఇంకా దాందే రాజ్యం అన్నట్టు చుట్టూ తిరిగేస్తుంది. అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట. ఈ స్వామినారాయణ టెంపుల్ లోపల కార్వింగు, ఫినిషింగు, టెంపుల్ అంతా ఒక ఎత్తు అయితే బయట కూడా ఒక ఎత్తు అనమాట. చుట్టూ అసలు ఈ వాటర్తోని ఎంత పెద్ద ప్లేస్లో చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇదైతే టెంపుల్ మొత్తం వ్యూ అన్నమాట. ఈ టెంపుల్ దగ్గర ఒక ఫోటో తీద్దామని మా పాపని నించోబెట్టి టెంపుల్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇక్కడ ఒక ఫోటో తీశాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్. ఇక ఎవ్వరూ లేనప్పుడు ఆ టెంపుల్ ఒక్కటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మా పాప అయితే మెట్ల నుంచి దిగొస్తుంది. ఇంకా ఆట 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 అయిపోయింది అక్కడ మొత్తం. ఇంకొకసారి టెంపుల్ మొత్తం చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉండేవాళ్ళు. సో దీని టైమింగ్స్ మార్నింగ్ 9 to 12 అండ్ ఈవినింగ్ అయితే 4 to 6లో మాత్రమే ఓపెన్ ఉంటుంది. బయట మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, కానీ లోపల గర్భగుడి ఓపెన్ ఉండే టైమ్స్ మాత్రం ఇదే. ఈ టైంలోనే త్వరగా ఫినిష్ చేసేసుకోవాలి మనం. నెక్స్ట్ మేము షుగర్లాండ్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడే రీసెంట్గా ఒక హనుమాన్ స్టాచ్యూని ప్లేస్ చేశారు కదా. సో అది అక్కడికి వచ్చేసామన్నమాట. నేనైతే కార్లో నుంచి ఒక చిన్న లాంగ్ లుక్ వీడియో తీసాను అనమాట. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది టోటల్గా 90 feet ఉంటుంది. సో దీన్ని టోటల్గా బ్రాంజ్తో తయారు చేశారంట. చాలా బాగుంది.
మేము టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది ఇక్కడ. సో ఇది 7:30 మధ్యలో అనమాట ఈ లుక్. మార్నింగ్ వస్తే ఇంకా బాగా చూడొచ్చేమో. ఈసారి ఎప్పుడన్నా మార్నింగ్ ట్రై చేయాలి. చుట్టూ ఒక వాటర్ పాండ్ లాగా బిల్డ్ చేసి దాని మధ్యలో స్టాచ్యూ ఉండేటట్టు బిల్డ్ చేశారు. సో ఈ సైడ్లో అంతా వాటర్ ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. అప్పటికే కొంచెం క్లైమేట్ అంతా తేడాగా అయిపోయింది. ఫుల్ గాలి వచ్చేస్తుంది, విండ్ అది ఉంది. ఈ హనుమాన్ అయితే మా హస్బెండ్ యొక్క ఫేవరెట్ గాడ్ అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఎట్లన్నా ఆయనకు ఫోటో తీయాలని చెప్పి మా పాప ఆయన దిగిన ఫోటో ఇది. మేము ముగ్గురం కూడా ఇక్కడ ఫోటో తీసుకోవాలి అని చెప్పి టోటల్గా స్టాచ్యూ కవర్ అయ్యేటట్టు ఇక్కడ నించున్నాము. మేము హైట్స్ వైజ్గా నించుందామని నేను ముందు, తర్వాత మా హస్బెండ్ మా పాప పైన ఎక్కింది. చూడండి ఫోటో అయితే చాలా బాగా అనిపించింది, నాకు బాగా వచ్చింది. తర్వాత అయితే మేము పక్కనే ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ అష్టలక్ష్మి అంటే 8 అమ్మవార్లు, వాటి యొక్క అవతారాలు అట్లా ప్లేస్ చేసి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకి హోమం అది కూడా చేస్తారు. మన ఇండియాలో అయితే బయటే హోమం చేస్తారు, పొగ అట్లా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే చిమ్నీ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, హోమం కింద ఒక పెద్ద లాంగ్ సైజ్ చిమ్నీ పెట్టారు. ఇంకా అది అయిపోయిన తర్వాత పక్కనే వియత్నాం టెంపుల్ అని ఒకటి ఉంది, చైనీస్ టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ బుద్ధుడు ఉంటారనమాట. సో పక్కనే ఉంది కదా అని వెళ్దామనేసి వచ్చాము. ఈ ఆర్కిటెక్చర్ అది అయితే నాకు చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇది కంప్లీట్గా ఇక్కడ సైలెంట్గా ఉండాలన్నమాట. బుద్ధుడు అంటే తెలుసు కదా, సో మెడిటేషన్ చేసుకోవడానికి అలా ప్రశాంతంగా కూర్చోవడానికి ఇది ఒక మంచి ప్లేస్ లాగా ఉంది. బయట అంతా కూడా కొంచెం లైటింగ్ అది పెట్టి కొంచెం చిన్న చిన్న స్టాచ్యూలు అవి పెట్టి బాగా బిల్డ్ చేశారు. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. బయట ఈ టెంపుల్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ చూస్తే నాకు కులు మనాలిలోని టెంపుల్స్ ఉంటాయి కదా, ఇట్లా అది గుర్తొచ్చింది. మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. సో అక్కడ చూడండి పెద్ద బుద్ధుడి విగ్రహం. అసలు అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ వైబ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉందో లోపలికి వెళ్తే. ఆ ఆర్కిటెక్చరు అది కూడా చైనీస్ది, ఇది చాలా బాగా అనిపిస్తుంది. మీరు అక్కడ చూస్తే కిందన సీటింగ్ అరేంజ్మెంట్ అది ఉంది. ఎవ్రీ ఇండివిజువల్ వచ్చి ఒక్కొక్క సీట్ మీద కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ మేము కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకున్న అన్ని టెన్షన్స్ కొంతసేపు మర్చిపోయి అట్లా కూర్చుంటే మైండ్ అంతా బాగా రిలాక్స్ అవుతుంది. ఎప్పుడన్నా మైండ్ బాగా డిస్టర్బ్డ్గా అనిపించి అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చి ఒక అరగంట గంట అట్లా రిలాక్స్ అయితే మొత్తం ఫ్రీ అయిపోతాము. అంత ప్రశాంతంగా ఉంది అసలు. ఈ టెంపుల్కి మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 8 అయిపోయింది. సో బాగా లేట్ అయిపోయిందనమాట. అండ్ దట్టు ఆ రోజు బాగా చలిగా ఉంది. సో విండ్ అది ఎక్కువ వచ్చేస్తుందని ఎక్కువ వీడియో ఇక్కడ కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకొకసారి మార్నింగ్ టైం విజిట్ చేయాలి అని ఉంది ఈ టెంపుల్కి. ఎందుకంటే బయటంతా కూడా చూడడానికి చాలా ఎక్కువ ఉంటాయంట. సో ఈ వియత్నాం టెంపుల్తో లాస్ట్. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే విండ్ బాగా వస్తుంది అండ్ టైమింగ్స్ కూడా టెంపుల్స్కి అదే లాస్ట్ కదా ఈవినింగ్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మిగిలిన టెంపుల్స్ కవర్ చేద్దామని చెప్పి హ్యూస్టన్లోని ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. గైస్ ఇదైతే చూసారు కదా టెంపుల్స్ అన్నీనా. ఇది నా ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియోని కొంచెం దేవుళ్ళతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో యూట్యూబ్లో నా జర్నీ బాగుండాలి అని అనుకుంటున్నాను. సో మీరైతే నా వ్లాగ్ని చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.